అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 144 వ్రణ నేత్రరోగ దంతక్రిమి విషాధిక వివిధ జ్వరాధిక చికిత్స వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు వ్రణ నేత్రరోగ దంతక్రిమి విషాధిక వివిధ జ్వరాధిక చికిత్స సూదిగా మొనదేలిన ఆయుధం వల్ల శరీరంపై ఏర్పడిన కోతగాయాలలో వెంటనే వెన్నకూరితే వాచకుండా చీము పట్టకుండా ఉండి త్వరగానే మానిపోతాయి. రక్తం మరీ ఎక్కువగా పోతుంటే అపామార్గ వేళ్లను అరచేతుల మధ్య నిడుకుని గట్టిగా పిండుతూ వచ్చే రసాన్ని గాయం మీద పడేలా పోస్తే రక్తం కారడం ఆగుతుంది. ఓ రుద్రదేవ! ఏదైనా ఆయుధపు మొనగాని మరే బాహ్యవస్తువుగాని మనిషి గాయంలో ఇరుక్కుని ఉండిపోతే లాంగలిక హిజ్జల మూలాలను బాగా పిండి ఆ రసం గాయంపై పడేలా వేయాలి. ఆ బాహ్య వస్తువు లోపలికి వెళ్లి ఎంతకాలమైనా గాని వెంటనే పైకి వస్తుంది. గాయాలు కాని కురుపులుగాని చర్మంపై ఏర్పరిచిన రంధ్రములు, గోతులు, చీలికలు మున్నగువాటిపై బలవేళ్లనుగాని మేషశృంగిని గాని గుండచేసి నీటితో పలాస్త్రిని తయారుచేసి దానిని అద్దితే అవి తగ్గిపోయి చర్మం మరింతగా శోభిస్తుంది. అలాగే కంకుమూలపు గుండ కూడా. రోగికి ఈ దశలో కొద్రవ అన్నాన్ని, గేదె పెరుగును మాత్రమే ఆహారంగా ఇవ్వాలి. రక్తంలో మాలిన్యాలేర్పడితే శరీరంపై కురుపులు, మచ్చలు పుట్టుకొస్తాయి. అవి పూర్తిగా తగ్గిపోయి రక్తం మరల బాగుపడాలంటే బ్రహ్మయష్టి పండ్లను నూరి గుండచేసి నీటితో ముద్దచేసి ఒంటికి పట్టించాలి. రాచపుండు, గడ్డ వంటి మొండి కురుపులు సైతం విడంగ, గంధపాషాణ, సొంటిలను గుండ నూరి దానికి తొండ లేదా ఓసరవెల్లి రక్తాన్ని కలిపి ముద్దజేసి రాస్తే పోతాయి. హే గరళకంట! అగస్త్య పుష్పాల పొడి, మిరియాల పొడి కలిపి సేవిస్తే కడుపు నొప్పులన్నీ రకాలు నశిస్తాయి. పాముకుబుసం, హింగు, వేపాకులు, యవలు, తెల్లావాలు కలిపి పలాస్త్రి చేసి వాడితే భూతప్రేతాల వల్ల వచ్చే రోగాలు తగ్గుతాయి. గోరోచన, మరిచ, పిప్పలి, సైంధవ, తేనెల మిశ్రమంతో కాటుకను తయారుచేసి వాడినా భూతప్రేతాల ప్రభావం పడదు. గుడ్లగూబ తోకను గుగ్గిలంతో ధూపం వేస్తే దుష్టగ్రహ పీడ వదిలిపోతుంది. చాతుర్ధక జ్వరంతో బాధపడుతున్న వానికి నల్లగుడ్డను కప్పి ఇందాకటిలాగే ధూపం వేస్తే ఆ జ్వరం తగ్గిపోతుంది. తెల్ల అపరాజిత పూల రసాన్ని కంటిలోకి జారిస్తే దాని చుట్టూనున్న వలయాలు మాయమవుతాయి. ఓ నీలలోహిత! ఓ సురాసుర విమర్ధన! గోక్షుర మూలాలను నమలడం ద్వారా దంతములలో చేరు క్రిములను సమూలంగా నాశనం చేయవచ్చు. వృశ్చిక వేరుని నీటిలో కలిపి రాత్రంతా అలాగే ఉంచి తెల్లారగానే తాగితే జ్వరం వలన వచ్చే మంటలు ఆరతాయి. దానినే వాస్యను కడిగిన నీటితో కలిపి తాగితే ఏ విషమైనా విరిగిపోతుంది. లజ్జాలుక వేరుని తన వీర్యంలోనే ముంచి ఎవరి చేతిలోనైనా పెడితే వానికి వారి వల్ల ఎటువంటి ఆపద రాదు. పాటవేళను మందుకు తగినట్లుగా శుద్ధి చేసి ఆవు వెన్నతో కలిపి తాగిన వానిపై ఏ విషమూ పనిచేయదు. రక్తచిత్రక వేరు, శిరీష రసాలను వాస్యజలంతో కలిపి చెవిలో వేస్తే పచ్చకామెర్లు, సర్వతాప జ్వరాలు తగ్గిపోతాయి. క్షయరోగానికి 3 రోజుల పాటు కోకిలాక్షను మేకపాలతో కలిపి త్రాగడం మంచి మందు. 3 రకాల వాత రక్త వ్యాధులు కొబ్బరి పువ్వును మేకపాలతో కలిపి స్వీకరిస్తే సమసిపోతాయి. సుదర్శన మూలాలను దండగుచ్చి మెడలో వేసుకుంటే తాహిక జ్వరం పోతుంది. గ్రహదోషాల నుండి, దెయ్యాల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే చంద్రుడు పుష్యనక్షత్రంలో ప్రవేశించినప్పుడు గుంజవేళ్లను సేకరించి నోటిలో పెట్టుకుంటే విషాలన్నీ విరిగిపోతాయి. గుంజ మొక్క వేళ్లతో పాటు కాండాలను మణికట్టుకి గాని మెడకు గాని చుట్టుకుంటే దుష్టగ్రహాల శక్తుల ప్రభావం సోకదు. కృష్ణపక్ష చతుర్దశి నాడు ఈ గుంజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ వేళ్లను కాండాలను వాడడం ప్రశస్తం. అధ్యాయాలు 188, 189. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 144 వ్రణ నేత్రరోగ దంతక్రిమి విషాధిక వివిధ జ్వరాధిక చికిత్స వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.